హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. పని చేసింది శరణ్య ఈ ఉత్తరాన్ని రాసి బయటికి వెళ్ళిందమ్మా. లెటర్ ద్వారా శరణ్య జీవితమే సర్వనాశనం అవుతుంది. ఇక నేను లెటర్ని మార్చి రాస్తే అందరి దృష్టిలో శరణ్య ఉంది. పాపం అందరూ ఎగతాళి చేసి మాట్లాడతారు కదా నాకు కావాల్సింది. ఇక వెంటనే అనన్య ఏడుస్తూ తన అత్త దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, మా చెల్లె ఇలా చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. అత్తయ్య, ఎన్ని గొడవలు వచ్చినా సరే భర్త విషయాలు బయటికి చెప్పకూడదు. కానీ అలాంటిది మా చెల్లి మగాడికి మగతనం లేదని అలా రాసేసరికి నాకు అసలు ఆ లెటర్ని చదవబుద్ధి కాలేదత్తయ్య. మా చెల్లి ఎందుకు ఇలా మారుతుంది, దేనివల్ల మారుతుందో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఒకసారి నేను మా ఇంటికి వెళ్ళి వస్తానత్తయ్య. ఎందుకు ఇలా చేస్తున్నావని నిలదీసి అడుగుతానత్తయ్య. ఇదమ్మా అనన్య, తనేదో బాధలో ఉంది. కానీ తను తన భర్త గురించి అలా రాయకూడదు. కానీ అత్తయ్య, నా మరిది గురించి అంటే నాకెంత బాధగా ఉందో అది నాకే అర్థమవుతుంది. అత్తయ్య, నా మాటను ధిక్కరించకండి. నేను తప్పకుండా వెళ్ళొస్తాను. ఎందుకు అలా చేశావని అడిగే వస్తానత్తయ్య. నేను వెళ్ళొస్తానత్తయ్య. అమ్మా అనన్య, నీ ఇష్టం. మరి జాగ్రత్తగా వెళ్ళు. సరే అత్తయ్య. ఆనంద భైరవి సోఫాలో కూర్చొని బాధపడుతుంటే ఇదంతా అనన్య చూసి, పాపం అత్తయ్య బాధపడుతున్నారా? ఇంకా బాధపడండి. అదే కదా నాకు కావాల్సింది. నా కోడలు అలా ఎందుకు రాస్తుంది? అసలు మగతనం లేదని ఎందుకు రాయాలి? ఏ విషయమైనా నాకే చెప్పొచ్చు కదా అని ఆలోచనలో పడిపోతుంది. చూసావా చిన్నత్త ఎలా పిచ్చిదైపోయింది? రాను రాను ఇంకా పిచ్చిదైపోతుంది. ఏందిమే, నువ్వు బాగానే ఆడుకుంటున్నావు కదా అందరినీ. అవునమ్మా, ఇప్పుడు శరణ్యని అవుట్ చేశాను. నెక్స్ట్ టార్గెట్ మా అత్తది, లీలావతిది. ఆ తర్వాత ఆనంద భైరవిదే. ఈ ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు ముక్కలుగా చేసేస్తాను. ఏంది మే, నువ్వలా అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. సరే అమ్మా, వెళ్దాం పదా. ఇదిలా ఉండగా శరణ్య ఏడుస్తూ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న, ఇక నేను ఆ ఇంటికి వెళ్ళను. జీవితాంతం నేను ఇక్కడే ఉంటాను. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? జీవితాంతం ఇక్కడ ఉంటా అంటున్నావేంటి? నీ భర్త దగ్గర కదా ఉండాల్సింది. మళ్ళీ ఏమైనా గొడవ వచ్చిందా? నీతో దర్శన్ ఉండట్లేదా? చెప్పమ్మా, చెప్పు, నిజం చెప్పు. అవును నాన్న, దర్శన్ నాతో ఉండట్లేదు. ప్రతిరోజు నన్ను ఏడిపిస్తూనే ఉన్నాడు. నా వల్ల సమీర చనిపోయిందంట. జీవితాంతం నిన్ను దగ్గరికి తీసుకొని అంటున్నాడు. కానీ నేను దర్శన్ని పొందడానికి ఎంత ప్రేమగా మాట్లాడినా సరే, కానీ నా దగ్గరికి రావట్లేదు నాన్న. నేను కూడా నిర్ణయించుకున్నాను. ఆయన జీవితం బాగుండాలి. ఆయన మరొక పెళ్లి చేసుకొని ఆయనతోనైనా సంతోషంగా ఉంటాడు. నన్నెప్పుడు చూసినా నేను సమీరాని చంపేశానన్న బాధలో ఉండిపోతాడు. ఓకే నాన్న, నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను. దయచేసి ఇంకా నన్ను ఏం అడగకండి అని చెప్పి శరణ్య తన రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకొని బోరున ఏడ్చేస్తుంది. ఇంతలో అనన్య వచ్చి, నాన్న, నాన్న, అసలు శరణ్య ఏం చేస్తుంది? ఏంటమ్మా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? శరణ్య ఎక్కడుందో చెప్పు నాన్న. అసలు ఇంట్లో నుంచి ఎందుకు వచ్చిందో నాకు సమాధానం కావాలి నాన్న. శరణ్య ఉదయాన్నే ఇంటికి వచ్చింది. ఆ ఇంటికి వెళ్ళనని చెప్పేసింది. ఏం గొడవైందో ఏమైందో అని అడుగుతుంటే ఏవేవో చెప్తుంది. నాకేం అర్థం కావట్లేదు. వెంటనే కాంచన కోపంతో భర్తకు మగతనం లేదని దూరంగా పెడుతున్నానని అందుకే ఆ లెటర్లో రాసొచ్చిందంట. అంత విని విశ్వనాథం, గీత ఒక్కసారిగా షాక్ అవుతారు. మీ తన సంసారాన్ని తన చేతులతోనే ముక్కలు చేసేసుకుంది. ఇక సంసారానికి పనికిరాడని అలా లెటర్లో రాసిస్తుందా అమ్మి? నువ్వొక్కసారి ఆలోచించమ్మి. నేను ఇప్పుడే శరణ్య దగ్గరికి వెళ్ళొస్తాను. శరణ్యతో మాట్లాడతానమ్మా. అమ్మ వెళ్ళు. శరణ్య, ఆ లెటర్లో నువ్వు అలా రాయడం వల్లే దర్శన్ జీవితాంతం నీకు దూరంగా ఉండిపోవాల్సి వస్తుంది. అసలు అలా రాయడం కరెక్టేనా శరణ్య? ఆయన బాగుండాలనే కదా అతనికి దూరంగా నేను ఇక్కడికి వచ్చాను. అయినా శరణ్య, ఆ లెటర్లో ఏం రాసావు? సంసారానికి పనికిరాడని అలా రాయడం కరెక్టేనా? అయ్యో అక్క, నేనెందుకు అలా రాస్తాను? నువ్వే రాసావు. నేనే కదా చదివింది ఆ లెటర్ని. నేను నిజంగా చెప్తున్నానక్క, నా మీద ఒట్టేసి చెప్తున్నాను. నేనెందుకక్క ఆయన గురించి అలా రాస్తాను? ఆయన బాగుండాలనే కదా నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. నాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది శరణ్య. పెళ్ళి తాళి అనే బంధం పెట్టుకొని
ఆ తర్వాత అతనితో కనెక్ట్ పెట్టుకున్న తర్వాత ఇలా జరిగిందనే కదా నువ్వు దూరం పెడుతున్నావు? అయ్యో అక్క! ఏం మాట్లాడుతున్నావు? నేను నిజం చెప్తున్నానక్క. అసలు ఆ లెటర్‌లో నేనెందుకు అలా రాస్తానక్క? ఆయన గురించి చెడుగా నేనెప్పటికీ ఎన్నడూ రాయనక్క. ఏంటి శరణ్య? అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? దర్శన్ నిన్ను బాగానే చూసుకుంటున్నాడు కదా! మరి అలా అని మరిది గారి దగ్గర నుంచి ఇక్కడికి రావడం కరెక్టేనా? చెప్పు శరణ్య చెప్పు. అంటే అది అక్క. ఇంతలో విశ్వనాథం గీత వచ్చి, ఏంటమ్మా? ఏం చేస్తున్నావు శరణ్య? ఆయన నీతో ప్రేమగా ఉండట్లేదని నువ్వు లెటర్‌లో అలా రాస్తావా? అలా రాయడం కరెక్టేనా అమ్మా? చెప్పమ్మా. నేను చెప్పేది నిజమమ్మా. అయినా ఆయన లెటర్‌లో నేనెందుకు అలా రాస్తాను? అమ్మా, నాన్న, నేను నిజంగా చెప్తున్నాను. మీ మీద ఒట్టేసి చెప్పమన్నా చెప్తున్నాను. ఆ లెటర్‌లో నేనసలు అలా రాయలేదు. ఇక అనన్య టెన్షన్ పడుతూ, అమ్మో! ఇదేంటి ఇలా చెప్తుంది? కొంప తీసి నేను రాసిన విషయం వీళ్ళకేమైనా డౌటొస్తుందా? ఇప్పుడే నేను మేనేజ్ చేయాలి. లేకపోతే ఆనందకు నా మీదనే డౌటొస్తుంది. నా మాయ మాటలతో శరణ్యే రాసిందని దీంతో ఒప్పించాలి. అప్పుడే కదా పగ చల్లారేది. అప్పుడు ఆనంద ఈ శరణ్యని బయటికి గెంటేస్తుంది. జీవితాంతం ఈ ఇంటి ముఖాన చూడదు. ఇక లీలావతి టార్గెట్. ఇక నేను ఇద్దరు అక్కాచెల్లెలను విడదీయాలి. అదే ఇక నెక్స్ట్ టార్గెట్. దర్శన్ ఏమో ఏడుస్తూ ఉంటాడు. ఇంత నీచంగా రాసిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. జీవితాంతం శరణ్య మొహమే చూడడు. ఇదే కదా నాకు కావాల్సింది. ఇక విశ్వనాథం కోపంతో, శరణ్య, నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్తావో నాకు తెలీదు. నువ్వు కరెక్ట్ కాదు. నువ్వు మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరు. లేకపోతే నిన్ను ఎన్నటికీ కోడలిగా స్వీకరించదు. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో శరణ్య. అది కాదు నాన్న. అయినా నేనెందుకు లెటర్‌లో అలా రాస్తాను? దయచేసి నా మాట వినండి. ఏం చెప్పకు శరణ్య. పెళ్లి చేశాను. పెళ్ళయ్యాక జీవితాంతం అత్తగారింట్లో ఉండాలి. పుట్టినింట్లో ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? వల్ల ఆనంద కుటుంబం గురించి పలు రకాలుగా మాట్లాడుకుంటారు. ఆనంద పరువు పోతుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో శరణ్య అని విశ్వనాథం గట్టిగా అరిచేసరికి శరణ్య బాధపడుతూ బయటికి వెళ్ళిపోతుంది. శరణ్య ఏడ్చుకుంటూ వెళ్తుంటే వెంటనే అనన్య వచ్చి, శరణ్య, ఎక్కడికి వెళ్దామనుకుంటున్నావు? మళ్ళీ ఇంటికి వచ్చేస్తావా? మరి నువ్వు ఇంటికి వస్తే మీ అత్తయ్య ఊరుకుంటుందా? మరి మీ అత్త కాళ్ళ మీద పడ్డా నిన్ను క్షమించదు. అయ్యో రామా! నేను చెప్పేది ఎవ్వరు నమ్మట్లేదు. అక్క, నువ్వైనా నా మాట విను. నా గురించి నీకు తెలుసు కదా! చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. నేను ఎలాంటిదాన్నో నీకు కూడా తెలుసు కదక్కా! శరణ్య, నాకు నీ గురించి తెలుసు. నువ్వు చాలా అమాయకురాలివి. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు. ఎవరు ఏదన్నా బాధపడుతూ ఉంటావు. సమాధానం కూడా ఇవ్వవు. నీ గురించి ఈ అక్కకు తెలవకుంటే ఎవరికి తెలుస్తుంది చెప్పు? నేను కూడా నీ అమ్మ లాంటిదాన్నే. కి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పు? ఇంటికి వచ్చేస్తావా? ఇలా నువ్వు ఇంటికి వచ్చినా దర్శన్ నిన్ను ఇంటికి రానివ్వడు. అంత కోపంగా ఉన్నాడు. నువ్వు ఇంటికి వచ్చేస్తే డైరెక్ట్ నీకు విడాకులిచ్చేస్తాడు. విడాకులు తీసుకోవడం నీకిష్టం లేదు కదా! అలా అయితే ఓ పని చెయి. నువ్వు మీ అత్తయ్య కాళ్ళ మీద పడి ఆ లెటర్‌ని నేనే అలా రాశానని ఒప్పుకో. క్షమించండి అని అడుగు. అప్పుడు మీ అత్తయ్య సరే అని ఒప్పుకుంటుంది. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. సరేనా శరణ్య? నువ్వు చెప్పినట్టు చేస్తాను. అప్పుడు అనన్య మనసులో, పిచ్చి శరణ్య, నువ్వలా చేశావని తెలిస్తే నిన్ను బయటికి గెంటేస్తుంది. ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడు. దర్శన్ జీవితాంతం నీకు దూరమైపోతాడు. పాపం. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఆల్.